స్పీకర్గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆర్కే రోజా, ఇరిగేషన్ మంత్రిగా కొడాలి నాని, మైనార్టీ మంత్రులుగా కడప, కర్నూలు జిల్లాల నుంచి ఒకరు, ఆర్థిక మంత్రిగా ఆనంపేర్లు పరిశీలన, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఐటీ మంత్రిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, హోం మంత్రిత్వ శాఖ జగన్ తన వద్ద ఉంచుకునే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. డెప్యూటీ స్పీకర్ పదవి గోదావరి జిల్లాల వాళ్ళకి ఇవ్వచ్చు. నవ్వకండి, నవ్వేస్తున్నారా? ఇప్పుడు సాక్షి టీవీలో జరుగుతున్న చర్చా వేదికల్లో సారాంశం ఇదే. జగన్ అభిమానులు ముఖ్యమంత్రి ప్లేట్ తయారు చేయించడమే కాదండోయ్, మంత్రి పదవులను కూడా దాదాపుగా డిక్లేర్ చేసేశారు. ఎన్నికల ఫలితాలు రాకుండా ఇది ఎలా జరుగుతుందని అంటారా? ఏమో, ఎన్నికల ముందు నుంచి కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని నింపిన ప్రశాంత్ కిషోర్ అదే వరుసలో ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్లు, ఇక మంత్రివర్గ ఏర్పాట్లే మిగిలినట్టు ఒక ప్రచారం మొదలుపెట్టారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ప్రచారం చేయటంలో ఆరితేరిన పీకే టీం సభ్యులకి ఇదేమీ పెద్ద విషయం కాదు కదా. ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పుడు ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టి ఎన్నికల ఫలితాల వరకు జగన్ని ఒక భ్రమలో ఉంచే విధంగా అడుగులు వేస్తోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఎన్నికల ముందు కూడా జరిగినా ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతోంది. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పోయే వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి పదవులను పేర్కొంటున్నారు. రోజా, కొడాలి నాని కాకుండా మిగిలిన వాళ్ళలో చాలామంది ఫలితం తారుమారు అయితే పార్టీని వీడటం ఖాయం. అలాంటి జంపు జిల్లానీలు 2 పార్టీల్లో ఉన్నారు. అలాంటి వారిని పక్కచూపులు చూడకుండా ఆపటం కోసమే ఈ తతంగమంతా అని తెలుస్తోంది. ఇప్పటికీ గెలిచే అవకాశం ఉన్నవారు చంద్రబాబుతో టచ్లోకి వెళ్లారు అనే అనుమానాలు జగన్ని మరింతగా వేధిస్తున్నాయి. జగన్ ఎవరిని నమ్మడు అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రశాంత్ కిషోర్ టీం ఈ వ్యూహాన్ని బయటకు తీసింది. ఎలాగూ జగన్ గెలుస్తాడు కాబట్టి మనం వెళ్ళిపోవటం ఎందుకు అనే భావన వారిలో కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వెళ్ళిపోతారు అనుకున్న నేతల నియోజకవర్గాల్లో ఈ ప్రచారం ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా జగన్ని ఈ విధంగా కూడా కాపాడుకోవచ్చు అనే ఆలోచన చేసిన ప్రశాంత్ కిషోర్ దీని ద్వారా అధికార పార్టీకి మరిన్ని అవకాశాలు ఇచ్చారు. ఈ ప్రచారంతో చంద్రబాబు మరిన్ని జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ వారికి కూడా గాలం వేయటానికి ఈ ప్రయత్నాలని స్పష్టంగా చెప్పవచ్చు. మరి తెలుగుదేశం నుంచి గోడ దూకటానికి సిద్ధంగా ఉన్న నేతలని అడ్డుకోవడానికి తెలుగుదేశం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.